ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఒక్క ఆధారము చూపలేకపోయారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అడిగిందే అడగటం తప్ప ఏమీ లేదని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసుల మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హరీష్ రావు హాజరయ్యారు. 7 గంటల పాటు సిట్ అధికారులు ఆయన్ని విచారించారు. విచారణ తరువాత మాట్లాడిన హరీష్ రావు సింగరేణి సైట్ విజిట్ సర్టిఫికేట్ కుంభకోణం బయటపెట్టినందుకే తనకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు. సిట్ నోటీసు సొల్లు పురాణం తప్ప ఏమీ లేదు. ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఓ గంట అడుగుడు, గంట అడగంగానే పైకెళ్ళి ఫోన్లు వస్తాయి, బయటకు పోవుడు, గంట మాట్లాడుకొని మళ్ళీ వచ్చుడు. మరి ఆ ఫోన్లు రేవంత్ రెడ్డి చేస్తుండా, సిపి సజ్జనార్ చేస్తుండా నాకు తెలియదు. కానీ ఇక ముగ్గురు అధికారులు కలిసి అడుగుతూ ఉండ్రి. ముగ్గురు బయటకు పోవుడు, గంట మాట్లాడుకొని వచ్చుడు, గంట అడుగుడు. అడిగిందే అడుగుడు తప్ప అందులో ఏమీ లేదు. నాకు తెలిసి ఇవాళ మళ్ళీ లీక్ ఇస్తారు. ఇట్లయిందట అట్లయిందట, లోపల ఓ చిల్లర లీక్ ఇస్తారు. ఐ యామ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి. నన్ను అడిగిన ప్రశ్నలు, నేను చెప్పిన సమాధానాలు మొత్తం వీడియో బయటపెట్టి రాష్ట్ర ప్రజలు చూస్తారు. చిల్లర లీక్లు ఎందుకు ఇస్తావు? సైట్ విజిట్ సర్టిఫికెట్లో మొదటి లబ్ధిదారుడు ముఖ్యమంత్రి బావమరిది. రేవంత్ రెడ్డి బావమరిది భాగోతాన్ని పొద్దుగాల బయట పెడితే సాయంత్రానికి నోటీసు పంపిండు నాకు. అంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. నీ బావమరిదే ఈ సింగరేణిలో 1000 కోట్ల కుంభకోణానికి తెరలేపిండు. నువ్వు అంత నిజాయితీ పరుడు అయితే, తప్పు చేయకపోతే కమాన్ సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు, మేము రుజువు చేస్తాం.